అస్సలాముఅలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనం 6వ తరగతి రెండవ పాఠమైన తృప్తి రెండవ సెక్షన్ చూద్దాం. దీంట్లో మనము తృప్తి లెసన్ గురించి తెలుసుకుందాం. పూర్ణయ్యని బావగాడంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరము లేదు. పెళ్ళి కానీ పేరెంటం కానీ వంట అంగంతా బావగాడే. వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు, నించోనిచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. జనం అంతా మామిడి తోపులో చేరారు. చేపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు. అందరూ వినండ్రా అని పెద్దగా గావు కేక పెట్టి మాటలు మానిపించాడు. వంటకాలు ఇలా తయారు చేస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. పూర్ణయ్యని అందరూ సరదాగా బావగాడు అని అంటారు. బావగాడు చాలా సరదా మనిషి. ఏదైనా పెళ్ళైనా పేరెంటమైనా శుభకార్యమైనా జరిగితే అందులో హడావుడి అంతా బావగాడిదే. ఆ సందర్భంలో భోజనాలు, వంట, మార్పు అన్నీ బావగాడే చూసుకునేవాడు. ఆ హడావుడిలో ఎవరిని కూర్చొనిచ్చేవాడు కాదు, నించోనిచ్చేవాడు కాదు. అందరినీ హడావుడిగా పరుగులు పెట్టించేవాడు. ఆ శుభకార్యంలో అందరి ధ్యాస అంతా భోజనాల మీద మళ్లించేటట్లు హడావుడి చేసేవాడు బావగారు. ఒకసారి ఆ ఊరిలోని వాళ్ళు వనభోజనాలు, సంతర్పణలో పెట్టుకున్నారు. అక్కడ అందరూ చేపలు పరిచి దాని మీద కూర్చొని మాటలు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంతలోనే బావగాడు భోజనాలు తయారు చేయడానికి గాడిపొయ్యిని త్రవ్వించాడు. బావగాడు ఇందులో ముచ్చట్లు పెట్టిన జనం మధ్యలోకి వచ్చి గట్టిగా అరిచి తాను భోజనాలు ఏమేమి వడ్డిస్తున్నాడో, ఏమి తయారు చేపిస్తున్నాడో ఒక కాగితం మీద రాసుకొని చదవడం మొదలుపెట్టాడు బావగాడు. వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వంకాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కూరతో పులిహోర, గుమ్మడి వడియాలు, పూర మిరపకాయలు. అందరికీ సమ్మతమేనా అని అది చాడు. అందరికీ సమ్మతమేనా అని ఇన్ని రకాల వంటలు వడ్డిస్తున్నాను మీకు, అందరికీ ఇష్టమేనా అని అక్కడ ఉన్న అందరినీ అడిగాడు. సమ్మతమేమిటి నా మొహం? అప్పటికప్పుడు అందరి నోళ్లలో నోరూరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. నా జిహ్వ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరూ దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూశారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి. మెంతికారం పెట్టి కూర వండిస్తున్నాను, దగ్గరుండి కోయించుకు వచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు. వంకాయ గురించి చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు? కాయ పలంగా వండితే రుచా, తరిగి వండితే రుచా? అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడిమెలో ఉందా? ఇలా చర్చలు సాగాయి. ఇన్ని రకాల కూరల గురించి విన్న జనానికి వాటిని ఎప్పుడెప్పుడు తినాలా అన్న అంత ఆతృత ఏర్పడింది. ఆ ఆతృతలో
ఒకరికి నోరూరుతుంది, కడుపులో ఆకలి ఇంకా ఎక్కువయింది. ఇంతలో కొన్ని వంకాయలు జనం మధ్యలోకి తీసుకొని వచ్చి వంకాయలు ఎలా ఉన్నాయో వాటిని ఎలా వడ్డిస్తున్నాడో జనానికి వివరిస్తున్నాడు. ఇవన్నీ విన్న జనానికి ఆకలి ఇంకా ఎక్కువ వేసింది. జనమంతా వంకాయ గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. వంకాయని ఎన్ని రకాలుగా వండుకోవచ్చు, వంకాయ రుచి కాయలో ఉందా తొడిమిలో ఉందా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు జనం.